హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 262. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను స్టోరీస్ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దేవ, అరుణ గారు వెళ్ళిపోయాక అప్పుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది భూమి. కానీ నేనిక్కడుంటున్నట్టు దేవ గారికి తెలిసిపోయింది. ఇప్పుడు దేవ నన్ను ఖచ్చితంగా వదిలిపెట్టడు. పైగా ఏదో చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళాడు. దేవుడా! ఈయన నా దగ్గరికి రాకుండా, ఇంకోసారి నా కంట పడకుండా చూడు స్వామి. నేను మళ్ళీ ఈ బాధలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను. ఇప్పటికే నాకు జీవితానికి సరిపడా బాధను, ఏడుపుని ఇచ్చేశావు. నాకు మా అమ్మని, నాన్నని దూరం చేశావు. నేను మళ్ళీ ఎవరిని దగ్గరికి తీసుకోవాలని, దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదు. ఇప్పుడు ఇలా చాలా బావున్నాను నేను. పెద్దమ్మ, పెదనాన్న, అన్నయ్య, వదినల మధ్య నాకింకా ఎవ్వరూ అవసరం లేదు అని భూమి మనసులో అనుకుంటుంటే, అప్పుడే వేద భూమిని చూసి భూమి దగ్గరికి వెళ్ళి, "భూమి, ఏమైంది? ఇంతకు ముందు నుండి చాలా డల్‌గా కనిపిస్తున్నావు. అరే మేనత్తవి ఫంక్షన్‌లో హల్చల్ చేస్తావనుకుంటే నువ్వేంటి సైలెంట్‌గా ఉన్నావు?" అంది వేద. అప్పటికే వచ్చిన గెస్టులందరూ వెళ్ళిపోతూ ఉంటే చరణ్ చరణ్ బాబు, సమీర సాంగ్స్ పెడుతూ స్టేజ్ మీద హుషారుగా డాన్స్ చేస్తూ చూసి, ఇక మెల్లిగా అందరిని డాన్స్‌కి సిద్ధం చేస్తూ వేద భూమి దగ్గరికి వెళ్ళింది. "అదేం లేదు వదిన, ఇప్పుడే తిన్నాను కదా! ఇలా వచ్చి కూర్చున్నాను. అంతే పద మనం కూడా వెళ్దాం" అని ఇక వేద, భూమి కూడా అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్లారు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో డీజే సాంగ్స్ పెట్టి ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి లాగుతూ ఉన్నాడు చరణ్. సమీర హుషారుగా బాబుని పట్టుకొని డాన్స్ చేయడం అయిపోయాక మెల్లిగా శౌర్య, శ్రావణిని లాగడంతో అసలుకే సిగ్గు ఎక్కువగా ఉన్న అమ్మాయి శ్రావణి భయపడిపోతూ అస్సలు రానంటే రానంటుంది. ప్లీజ్ ప్లీజ్ చరణ్, రుద్ర బావగారున్నారు. నా వల్ల అవ్వదు. అమ్మ ప్లీజ్, నా వల్ల అవ్వదు. నా వల్ల కాదు. నన్ను వదిలేయండి శౌర్య గారు అని శ్రావణి అరుస్తూ ఉన్నా కూడా చరణ్, శౌర్య ఆమెను చెరో పక్కకి పట్టుకొని అస్సలు వదలకుండా స్టేజ్ ఎక్కించేశారు. "సమి, నువ్వైనా చెప్పవే నాకు డాన్స్ రాదు అని. పైగా వీళ్ళందరి ముందు చేయాలి అంటే నాకు భయమే. ప్లీజ్ మా మంచి చెల్లి కదా వినవే" అంటే సమీర అస్సలు ఒప్పుకోదు. "నువ్వు డాన్స్ చేయాల్సిందే ఇవాళ ఖచ్చితంగా" అని అందరూ పట్టుబడుతూ ఉంటే శ్రావణి భయం చూసి వేద, రుద్ర నవ్వుకుంటారు. ఆమెను బలవంతంగా నిల్చోబెట్టేసరికి శౌర్య ఎటు తిప్పితే అటు తిరుగుతూ డాన్స్ చేస్తూ 5 నిమిషాల్లో స్టేజ్ దిగిపోయి వాళ్ళ అత్తయ్య వెనక దాక్కుంది. ఇలా భయపడితే ఎలా శ్రావణి? అదిగో మీ అక్క, మీ చెల్లి చూడు ఎంత హుషారుగా ఉన్నారు. నువ్వు మాత్రం ఇంత సైలెంట్ అయితే ఎలా? అని కోడలతో అంటూ ఉంటారు. అప్పుడే సంధ్య, సంజయ్ గారు బయట నుండి వస్తూ ఉంటే, "ఇప్పటికి కుదిరిందా అన్నయ్య, వదిన మీకు" అని వాళ్ళకి ఎదురు వెళ్లారు మీనాక్షి గారు. "ఎక్కడ వదిన, ఉదయం ఎప్పుడో రెడీ అయ్యాం వద్దామని" అని. "చాలా దూరం ఊరు అని చెప్పాను కదా! ఇదిగో వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది. ఏడి నా మనవడు బంగారు కొండలు పుట్టినప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పటి వరకు చూడనే లేదు" అని రుద్ర వేద దగ్గరికి వెళ్లి, "బావున్నావా తల్లి? బావున్నావా రుద్ర" అని అడిగారు సంధ్య గారు. "బావున్నానత్తయ్య" అని ఇక రుద్ర సంజయ్ గారి దగ్గరికి వెళ్ళడంతో సంధ్య గారు ధీరా బాబుని ఎత్తుకొని, "ఓ నాన్న, ఏం చేస్తున్నావే? పెద్దవాడివయిపోయావు కదా! పేరు పెట్టుకున్నావా నా బంగారు కొండ? మీ అమ్మ ఏం పేరు పెట్టిందే నీకు?" అని సంధ్య గారు బాబుని పట్టుకొని సంబరపడుతూ ఉంటే, "ధీరా పిన్ని పేరు" అని పూర్తి పేరు కూడా చెప్పడంతో, "అమ్మో! చాలా బావుంది చిన్న కన్నయ్య పేరు" అని సంధ్య గారు తీసుకొచ్చిన బంగారు గొలుసు వాడి మెడలో వేసి, వాళ్ళు కూడా రుద్ర, వేదతో అలాగే ఫ్యామిలీ అందరితో కలిసి ఫోటోలు దిగుతారు. అప్పటికే అందరి భోజనాలవ్వడంతో శ్రావణి, "అమ్మానాన్నలకు భోజనం పెట్టు తల్లి" అని మీనాక్షి గారు చెప్పగానే, "అలాగే అత్తయ్య" అని తల్లి, తండ్రిని భోజనాల దగ్గరికి తీసుకువెళ్తుంది శ్రావణి. ఇక వాళ్ళిద్దరూ భోజనాలు చేశాక
ఇటివ్వండి వదిన మనవడిని అస్సలు ఎత్తుకున్నట్టే లేదు అని పిల్లలందరూ డాన్స్ చేస్తూ ఉంటే సంధ్య గారు ధీరా బాబుని ఎత్తుకొని కూర్చున్నారు. స్టేజ్ మీద చరణ్, సమీరానే ఉండడంతో మీనాక్షి, మనోహర్ గారు, సుధా భాస్కర్ గారు అందరూ ఒకే దగ్గర కూర్చోవడంతో చరణ్, సమీర డాన్స్ చూసి ఇక వీళ్ళ పెళ్లి కూడా చేసేస్తే ఒక పనైపోతుంది వదిన. ఇక ముగ్గురు కొడుకుల పిల్లలతో మీరు చాలా బిజీ అయిపోతారు. ఇప్పుడు ఇలా ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా ఉండదు అని అన్నారు సంధ్య గారు. ఎక్కడ వదిన శౌర్య వాళ్ళతో పాటే వీళ్ళని కూడా పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు. ఆ తర్వాత ఒకటి వెనకాల ఒకటి జరుగుతూనే ఉన్నాయి. వేద శ్రీమంతం అని, ఇప్పుడు బాబా బారసాల అని, పైగా మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు. మరి ఇప్పుడు శ్రావణి, శౌర్య వాళ్ళకి పెళ్ళై కూడా చాలా రోజులవుతుంది. మళ్ళీ ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటామంటారా? లేకపోతే కొన్ని రోజులు ఆగమంటారో చూద్దాం. పిల్లలకి ఇష్టముంటే వాళ్ళ పెళ్లి కూడా పెట్టుకుందాం వదిన అన్నారు మీనాక్షి గారు కూడా. శౌర్య వాళ్ళ పెళ్ళికి వేదాయే ఎంజాయ్ చేయలేదు. అసలు తను సంతోషంగా గడపలేదు. పెళ్లి పనుల్లో పాల్గొనలేదు అని బాధపడింది కదా వదిన. ఇప్పుడు వీళ్ళ పెళ్లి కూడా ఇలానే చేస్తే ఈ చిన్ని బాబుతో తనకు తీరుతుందా? అస్సలు తీరదు. అందుకే చిన్నోడికి 6 నెలలో లేక 8 నెలలు వచ్చాక పెట్టుకుందాంలే వదిన. అప్పుడైతే అన్నప్రాసన కూడా అయిపోతుంది. ఎవ్వరి దగ్గరైనా ఉంటాడు కదా! ఇప్పుడే అంటే మళ్ళీ వేదాకి కూడా ఇబ్బందవుతుంది కదా! పిల్లల గురించి కూడా మనం ఆలోచించాలి కదా! పైగా రుద్ర ఇన్ని రోజులు వేద కోసం ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళకి కూడా కొన్ని పనులుంటాయి కదా వదిన అని సంధ్య గారు అందరి గురించి ఆలోచించి చెప్పడంతో, మీరే పెళ్లి చేద్దామన్నారు. మీరే మళ్ళీ అందరి గురించి ఆలోచిస్తున్నారు. మీరు అడిగారు కాబట్టి ఒకసారి పిల్లల్ని కూడా కనుక్కుందాం వదిన. పిల్లల సంతోషం కన్నా మనకు ఏది ఎక్కువ కాదు కదా! వాళ్ళు పెళ్లి ఎప్పుడు పెట్టుకోమని చెప్తే అప్పుడే పెట్టేసుకుందాం. ఒక పనైపోతుంది. ఇక నా చిన్న కోడలు కూడా ఇక్కడే ఉంటుంది. నా చిన్న కోడల్ని మళ్ళీ మీరు ఇంటికి తీసుకెళ్తే ఇల్లు బోసిపోయినట్టుగా ఉంటుంది వదిన. అలవాటయిపోయింది ఇన్ని రోజులు అని అన్నారు మీనాక్షి గారు. దగ్గర దగ్గర నెల రోజుల నుండి సమీర అక్కడే ఉండడంతో. మీ కోడల్ని మీ ఇంటికే పంపిస్తాను వదిన. పెళ్ళైతే అవ్వనివ్వండి అని శౌర్య, చరణ్ వేదని కూడా లాక్కొని వెళ్తూ ఉంటే, నాన్న వేద వద్దు. వేద ఇప్పుడే అలా కదలొద్దు నాన్న అని మీనాక్షి గారు చెప్తూనే ఉన్నారు. రుద్ర కూడా చూస్తూనే ఉన్నాడు. కొంపదీసి ఇది డాన్స్ చేస్తుందా ఏంటి అన్నట్టుగా. ఇక ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరినీ లాక్కొచ్చేయడంతో కొడుకుని పట్టుకొని మెల్లిగా వేద అటు ఇటు ఊగి వాళ్ళ సంబరాలు తీరేలా డాన్స్ చేసి ఇక రాత్రి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలసిపోయి ఫ్రెష్ అయ్యి ఎవరి బెడ్ మీద వాళ్ళు వాలిపోతే మీనాక్షి, సుధా గారు బాబుకి, వేదాకి కిచెన్‌లో ఎన్ని ఐటెమ్స్ ఉంటే అన్ని ఐటెమ్స్‌తో దిష్టి తీసే కార్యక్రమం అరగంట పాటు నిర్విరామంగా జరిపించి, ఆ తర్వాత ఏ దిష్టి ఉన్నా నా కోడలికి, నా మనవడికి పోవాలి అని చెప్పి బొట్లు, బోనాలు వాళ్ళకి పెట్టి, "ఇక పడుకోండి తల్లి. నీ కొడుకు ఏడిస్తే మేము పట్టుకుంటాంలే. ఉదయం నుండి అలసిపోయి ఉన్నావు. పడుకో వేద. రుద్ర వాళ్ళిద్దరిని చూడు నాన్న" అని మిగతా పనులు చేసుకోవడానికి మీనాక్షి, సుధా గారు కిందికి వెళ్ళిపోయారు. ఆ రోజుకి సంధ్య, సంజయ్ గారిని అక్కడే ఉండిపోమనడంతో ఇక అక్కడే ఉన్నారు. శ్రావణి, సమీర ఇద్దరు అమ్మానాన్నలతో చాలా రోజుల తర్వాత ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. ధీరా బాబు ఇంకా నిద్రపోకుండా నోట్లో వేలు వేసుకొని చప్పరిస్తూ ఉంటే రుద్ర ఖాళీగానే కూర్చోవడంతో కొడుకుని రుద్ర ఒడిలో పెట్టి వేద కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని వచ్చి రుద్ర ఒడిలోనే ఆమె కూడా తల పెట్టుకొని, "నీ కొడుకు ఏడిస్తే మా అమ్మకైనా, మీ అమ్మకైనా ఇవ్వు బావ. నన్ను మాత్రం లేపకు. ఫుల్‌గా నిద్రొస్తుంది నాకు" అని
వేద వెంటనే నిద్రపోయింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.